సరిపోతుంది. పర్ఫెక్ట్. రైట్, స్టార్ట్ చేసి ఫస్ట్ క్లాస్లో నేను స్టార్ట్ చేశానమ్మా. మీరు అందరూ మిస్ అయ్యారు, ఆ వీడియో కూడా అప్లోడ్ చేయడం మర్చిపోయాను నేను. కొంతమంది ఆల్రెడీ దట్ పర్సన్ దిస్ పర్సన్ ఇస్ దేర్, ఇక్కడ ఎవరు లేరు, అతను కొత్తగా ఉన్నారు, మీరిద్దరు ఉన్నారు. మీరు ఆల్రెడీ మార్నింగ్ క్లాస్ కూడా వచ్చారు కదా. ఇది డిటి ఇది కంటిన్యూ అయిపోయింది, సరిపోతుంది. అటెంప్టా డిసెంబరే కదా, నో ప్రాబ్లం. ఓకే, దెన్ ఐ విల్ బీ టీచింగ్ డిటి, డైరెక్ట్ యాక్సెస్, అండ్ జిఎస్టీ ఒక పేపర్ మొత్తం అది. అండ్ ఇన్ గ్రూప్ 2 ఆడిట్. బోత్ ఆర్ క్వైట్లీ డిఫరెంట్. ఒకటేమో థియరీ అండ్ ట్రై, ఇంకొకటేమో ప్రాబ్లమాటిక్ అండ్ కాంబో ఆఫ్ థియరీ, లా యాక్ట్కి సంబంధించింది. బట్ బోత్ ఆర్ డిఫరెంట్, బట్ బోత్ ఆర్ ఇంట్రెస్టింగ్. బాగుంటాయి రెండు. ఎందుకు లింక్ ఉంది రెండింటికి జనరల్గా చెప్పరు, ఎందుకంటే రెండు ప్రాక్టికల్ అప్లికబిలిటీ ఉన్నాయి కాబట్టి నేను అది సెలెక్ట్ చేసుకున్నాను. బికాజ్ ఐ డూ ఆడిట్స్ అండ్ ఐ డూ ఐటీ రిటర్న్స్. నాట్ ఓన్లీ ఇండియా, యూఎస్ ఐటీ రిటర్న్స్ చేస్తాను అండ్ ఆడిట్స్ చేస్తాను. ప్రాక్టికల్ అప్లికబిలిటీ ఉంటుంది రెండింటికి. దట్స్ వై ఐ హ్యావ్ చూజన్ దిస్. కాస్టింగ్ కూడా చెప్తాను, బట్ రేర్గా ఫ్యాకల్టీ లేనప్పుడు, ఏదైనా బేసిక్స్ ఉన్నప్పుడు, అలా సిఎంఏ యూఎస్ఏ అని ఉంటుంది. యూఎస్ కోర్స్ చెప్పేటప్పుడు అది చెప్పేవాడిని కాబట్టి ఇట్స్ ఓకే. యూఎస్ది చెప్తాను, యూఎస్దైనా ఇండియాదైనా కాస్టింగే. బట్ ద మెయిన్ సబ్జెక్ట్స్ ఆర్ డిటి అండ్ ఆడిటింగ్. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి వింటే, చాలా బోరింగ్గా అండ్ డిఫికల్ట్గా ఉంటాయి వినకపోతే. ఇట్స్ వై క్లాసెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దిస్ 2 సబ్జెక్ట్స్ అమ్మా. మిగతా సబ్జెక్ట్స్ నువ్వు క్లాస్ మిస్ అయినా సరే ఆన్సర్ చూసుకోనో లేకపోతే ఆన్సర్ సొల్యూషన్ చూసుకోనో అండర్స్టాండ్ చేసుకోవచ్చు కానీ, బట్ డిటి అండ్ ఆడిట్ ఈజ్ నాట్ లైక్ దట్. కంపల్సరీ క్లాస్ వినాలి, వింటేనే కొంతవరకు కనెక్ట్ అవుతారు, లేకపోతే ఎక్కడో డిస్కనెక్ట్ అయిపోతారు. ఇట్స్ వై క్లాసెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఎగ్జాంపుల్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. యూ హ్యావ్ టు గెట్ త్రూ ద ఎగ్జాంపుల్ని కనెక్ట్ చేసుకుని వెళ్తూ ఉండాలి. మీరు చూస్తే ఫస్ట్ క్లాస్ ఎవరైనా వచ్చారా? మనం ఫస్ట్ ఇండెక్స్ చెప్పాము, ఉన్నారా? అలా మనం ప్రతి చాప్టర్కి ఇండెక్స్ చెప్తాం. అక్కడ నుంచి ద ఎండింగ్ క్లాస్ వరకు కనెక్షన్ ఉంటుంది. ఒక కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అవుతూ ఉంటుంది. అది ఒకసారి స్టార్ట్ చేద్దాం. ఈరోజు మనం డైరెక్ట్ యాక్సెస్ స్టార్ట్ చేద్దాం. గ్రూప్ 1లో 3 సబ్జెక్ట్స్ ఉంటాయి. వాట్ వాజ్ ద 3 సబ్జెక్ట్స్ ఏంటో చెప్పండి అమ్మా ఒకసారి. ఏమేమి ఉంటాయి 3 సబ్జెక్ట్స్? ఒక నిమిషం అమ్మా, ఇది ఎంటర్ చేసేస్తే మన పేరు పెట్టుకుందాం ఫస్ట్. డిటి. అకౌంట్స్. అకౌంట్స్, లా, డిటి. డిటి అండ్ జిఎస్టీ ఆర్ ఫర్ 100 మార్క్స్. యాక్ట్ని ప్రాక్టికల్ ఇంప్లికేషన్తో అప్లై చేసేది జిఎస్టీ ఆర్ డిటి. సరే, అకౌంట్స్ మీకు ప్రాక్టికల్గా డిఫరెంట్ ఉంటుంది, బుక్లో డిఫరెంట్ ఉంటుందమ్మా. ప్రాక్టికల్లీ టాలీ అనే సాఫ్ట్వేర్ కానీ ఆర్ ఒరాకిల్ కానీ ఎస్ఏపి కానీ సాఫ్ట్వేర్స్తో చాలా ఆటోమైజేషన్ అయిపోయింది ఇప్పుడు అకౌంట్స్. మీరు బుక్లో ఉన్నదైతే నాకు తెలిసి కంప్లీట్లీ మీరు ఏవైతే ఇప్పుడు క్లాస్లో నేర్చుకుంటారు అకౌంట్స్, అదంతా ఆటోమేటిక్ అయిపోయింది. అయితే ఆ ఆటోమేటిక్ బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుందని తెలుసుకోవడానికి మీరు నేర్చుకుంటున్నారు. అకౌంట్స్, లా.
ఇలా మనం చాలా తక్కువ చోట్ల యూస్ చేస్తాం. కంపెనీ కంప్లై అవుతుందా లేదా కంప్లైన్స్ చెక్ చేసిన తర్వాత యూస్ చేస్తాం. బట్ డీటీ మీరు రేపు పాస్ అయిన తర్వాత ప్రాక్టీస్ పెట్టుకున్నా, జాబ్కి వెళ్ళినా ఎక్కువగా వైడ్గా వాడే సబ్జెక్ట్ ఏది? డీటీ అండ్ జిఎస్టీ. యాజ్ ఇట్ ఈస్ నువ్వు క్లాస్ రూమ్లో ఏదైతే ప్రాక్టీస్ చేస్తావో కొంచెం ఆటోమేషన్ అయింది, కొంచెం రిమైనింగ్ నువ్వు అప్లై చేస్తావు. అండ్ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. ఒక విషయం అయితే మేము డీటీ నేర్చుకున్నప్పుడు మా ప్రాక్టికలిటీ అప్లికబిలిటీ ఏమి ఉండదమ్మా, జస్ట్ సబ్జెక్ట్ చెప్పేవాళ్ళు. బట్ నేను మా సీనియర్స్ దగ్గర వెళ్ళి ఐటీ రిటర్న్స్ ఎలా వేయాలి నేర్చుకున్నా. చదువుకుంటున్నాం కదా సబ్జెక్ట్, మనకు ఉండదు బట్ నేను నేర్పిస్తా. మనకు ఉండదు, సిలబస్లో అయితే ఉండదు, జస్ట్ థియరీ ఉంటుంది, బట్ అది నేను నేర్పిస్తాను. నేర్చుకున్నప్పుడు ఏం చేసామంటే నేను నేర్చుకున్నా జనరల్గా ఫస్ట్ మా ఇంట్లో వాళ్ళ రిటర్న్స్ వేసుకున్నా. అది చూసి మా బ్రదర్ వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్, ఆ ప్లేస్లో ఉన్న వాళ్ళు, ఇలా కొన్ని ఐటీ రిటర్న్స్ వచ్చినాయి నాకు. అప్పట్లో జిఎస్టీ ఉండేది కాదమ్మా, వ్యాట్ ఉండేది. అక్కడ ఉన్న చిన్న చిన్న షాప్స్ వాళ్ళు ఇట్లా ఈ అబ్బాయి ఏదో రిటర్న్స్ వేస్తున్నాడంట అని చెప్పేసి, అప్పుడు ఇంకా స్టూడెంట్ నేను, రిటర్న్స్ వేస్తాడంట అని చెప్పేసి రిటర్న్స్ వచ్చినాయి. ఆర్టికల్షిప్ జస్ట్ స్టార్ట్ చదవక ముందే నేర్చుకున్నాను. నేను ఎక్సెల్ బాగా నేర్చుకున్నాను, ఐటీ రిటర్న్స్ ఇవి బాగా నేర్చుకున్నాను. ఎక్సెల్ వేసేయడం, రిటర్న్ వేసేయడం. ఐ జనరేట్ సమ్ మనీ. రిటర్న్కి అప్పట్లోనే 1000 రూపీస్ అట్లా ఇచ్చేవాళ్ళు, మంచిగా వేసేవాళ్ళు ఉండే. ఇప్పుడంటే చాలామంది వేస్తున్నారు కాబట్టి తగ్గిపోయింది అమౌంట్. అప్పట్లో ఎవరు రిటర్న్స్ వేసేవాళ్ళు కదమ్మా, 1000 వచ్చాయి. ఎంత 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 సంపాదిస్తాను చెప్పండి, ఇయర్కి కదా రిటర్న్ వేసేది. జిఎస్టీ వాటంటే మంత్లీ ఉంటాయి, కానీ క్వార్టర్లీ వేసేవాడిని. ఇయర్లీ ఎంత వస్తాయి ఐటీ రిటర్న్స్ వల్ల? 1000 రూపీస్ పర్ రిటర్న్. నా దగ్గర ఎన్ని రిటర్న్స్ ఉండేవి? మా ఊర్లో మా ఫ్రెండ్స్ అండ్ అక్కడ ఆ సర్కిల్, తెలిసిన వాళ్ళు, మౌత్ టాక్, అలా కొన్ని రిటర్న్స్ వచ్చినాయి నాకు. అరౌండ్ 500 రిటర్న్స్ ఆర్ దేర్, చిన్న చిన్న రిటర్న్స్. అంటే అందులో నేను ఒక 100 కష్టపడి సంపాదించానమ్మా. మిగతా 400 రిటర్న్స్ ఎవరు సార్ అంటే, ఒక కంపెనీ, గవర్నమెంట్ సెక్టారు, పేరు చెప్పను, వాళ్ళ ఎంప్లాయీస్ మొత్తం రైల్వే ఉంటారు, 400 ఎంప్లాయీస్ ఉంటారు. వాళ్ళందరికీ రిటర్న్స్ వేయమని నా దగ్గరికి వచ్చారు. అంటే వాళ్ళల్లో కొంతమంది ఎంప్లాయీస్ నేను వేస్తున్నాను, వాళ్ళే అందరు నా దగ్గరికి వచ్చేసారు. అట్లా కొన్ని రిటర్న్స్ జనరేట్ అయినాయి అమ్మా. 500 ఇంటూ 1000 ఎంత? 50,000 కాదు, ఎంతమ్మా? 5 lakhs. తర్వాత టీచింగ్ స్టార్ట్ చేయటం, లేకపోతే ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేయటం, అవి 500 రిటర్న్స్ వేయడానికి టైం లేకపోవడం, మన స్టూడెంట్సే ప్రాక్టీస్ పెట్టుకుంటారు కదా, వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయటం, కొన్ని అవ్వలేదు. కొన్ని లేదు మేము ఎవరి దగ్గరికి వెళ్ళాం, మీరే వేయాల్సిందే, మీకు టైం లేకపోయినా నైట్ అంతా కూర్చొని వేయాల్సిందే. ఇంకొన్ని ఉన్నాయి హై అనమాట, హై అండ్ అవి అనమాట, హై ప్రొఫైల్ అనమాట. దుబాయ్లో ఉంటారు డాక్టరు, పాపులర్ డాక్టర్స్, సో పాపులర్, చాలా పెద్ద కాలేజ్, అందరికీ తెలుసు ఆ కాలేజ్లో హెడ్స్, ప్రిన్సిపల్స్ వాళ్ళు ర్యాంకులు వేస్తూ ఉంటారు కదా, 1 1 2 అన్నీ ఆ కాలేజ్ ప్రిన్సిపల్స్, హెడ్, అలా కొన్ని హై ప్రొఫైల్ రిటర్న్స్ మాత్రం నా దగ్గర ఉన్నాయి. గవర్నమెంట్ ఎంప్లాయీస్, హై అండ్ ఐఆర్ఎస్ ఆఫీసర్స్వి, అవి మాత్రం నా దగ్గర పెట్టుకున్నా. అవి బయట వాళ్ళకి ఇవ్వరు కదా అవి. బట్ ఎందుకు నా దగ్గరకు వచ్చారు అంటే, ఒకటే అమ్మ, నేను రిటర్న్ వేస్తే మిస్టేక్స్ ఉండవు, ఎర్రర్స్ రావు, 100% యాక్యురేట్ సక్సెస్ రేట్, 100% సక్సెస్ రేట్. నేను రిటర్న్ వేసి రిఫండ్ పెట్టాను అంటే నోటీస్ లేకుండా 100 రూపాయలతో సహా విత్ ఇంట్రెస్ట్ వస్తుంది. ఇంతవరకు వేసిన ప్రతి రిటర్ను ఒక్క నోటీస్ రాలేదు, రిఫండ్ నేను ఏది వేసానో అదే వచ్చింది, డిలే అవ్వకుండా. మొన్న 2-3 డిలే అయినాయి, నిర్మలా సీతారామన్ గారు కొంచెం డిసెంబర్లో ఇచ్చారు, వచ్చినాయి, 1,50,000 రిఫండ్ వచ్చింది. సక్సెస్ రేట్. ఎలా సార్? యాక్ట్ని చాలా డీటెయిల్గా చదవడంతో పాటు దాన్ని ఎలా అప్లై చేయాలో కూడా తెలుసు మనకి ప్రాక్టికల్గా. మా యాక్ట్ నేర్చుకోవటం వేరు, అప్లై చేయటం వేరు. ఈ రెండు నేర్చుకుంటే మీకు చాలా బాగుంటుందమ్మా. అంటే మీరు పాస్ అయినా ఫెయిల్ అయినా ఈ నాలెడ్జ్, డీటీ, జిఎస్టీ నాలెడ్జ్ మీకు హెల్ప్ అవుతుంది. చక్కగా ఒక చిన్న రూమో లేకపోతే ఇంట్లోనో ఒక చిన్న అడ్వర్టైజ్మెంట్ సోషల్ మీడియాలోనే ఐటీ రిటర్న్స్ వేస్తా, జిఎస్టీ రిటర్న్స్ వేస్తాను, ఇలా సర్వీస్ ఇస్తాను, మీకు ప్లానింగ్ అడ్వైస్ కూడా ఇస్తానంటే ఇయర్లీ 5 people మీ దగ్గరకు వచ్చినా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఒక 100 అవుతారు. ఎనఫ్ మీ ఏరియాలో మీకు తెలిసిన వాళ్ళు. సింపుల్. ఇప్పుడు అంటే 1000 కాదు, ఇప్పుడు జిఎస్టీ రిటర్న్స్ చాలా ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు. జిఎస్టీ రిజిస్ట్రేషన్స్కి చాలా 2000, 4000 ఛార్జ్ చేస్తున్నారు.
ఇలాంటి రెవెన్యూ కూడా జనరేట్ అవుతుంది. అంటే అప్పట్లో ఒకప్పుడు ఇలాంటి చాలా తక్కువ ఉండేవి. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. జిఎస్టీ వచ్చిన తర్వాత కానీ రిటర్న్స్ కానీ అయితే బాగా నేర్చుకోవాలి. మన దగ్గరికి ఎవరైనా వచ్చి రిటర్న్ వేసుకున్నారంటే అది అల్టిమేట్ అవ్వాలి, పర్ఫెక్ట్ ఉండాలి, క్వాలిటీ ఉండాలి, అడ్వైస్ కూడా చాలా యాక్యురేట్గా ఉండాలి. అది ఫైనల్లో రాదమ్మా. ఎక్కడొస్తుంది ఆ నాలెడ్జ్? ఇంటర్లో వస్తుంది. ఫైనల్లో కంపెనీస్ కార్పొరేట్స్కి ఎలా ప్లాన్ చేయాలి ఆ నాలెడ్జ్ ఇస్తాం. ఇంటర్లో మేము ఇండివిజువల్స్ రిటర్న్ ఎలా ఫైల్ చేయాలి నాలెడ్జ్ ఇస్తాం. నీ దగ్గరికి కంపెనీ క్లయింట్ రాడు, క్వాలిఫై అయిన తర్వాత వస్తాడు. సో చిన్నగా ఉన్నప్పుడు, స్టార్టింగ్లో ఉన్నప్పుడు నీ దగ్గరకు వచ్చే క్లయింట్ ఎవరై ఉంటారు? ఇండివిజువల్. సో దట్స్ వై ఇది బాగా నేర్చుకో. ఇక్కడ నుంచే నీకు రెవెన్యూ జనరేట్ అవుతుంది కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే. ఒకటే టార్గెట్ పెట్టుకో, 1000 క్లయింట్స్ తెచ్చుకోవాలి నువ్వు. అది ఎట్లా తెచ్చుకున్నావు నీ ఇష్టం. చాలామంది ఉన్నారు క్లయింట్స్ అన్న. రియల్లీ స్పీకింగ్ ఒక ఆడిట్ ఫామ్ ఉంటుంది, 2000 క్లయింట్స్ ఉంటారు. వారు స్టాఫ్ లేకపోతే చేయలేక అలా చేసుకుంటూ ఉంటారు. లేట్ అవుతుంది, డిలే అవుతుంది. అలాంటప్పుడు నువ్వు వచ్చి నేను ఆన్ టైం రిటర్న్ వేస్తానంటే నీ దగ్గర షిఫ్ట్ అవుతారు వాళ్ళు. ఇట్లా చేసుకో. ఇది ఒక సపరేట్ బేస్ జనరేట్ చేసుకో. బట్ ఇదంతా చేయాలంటే నువ్వేం చేయాలి? ఫస్ట్ సబ్జెక్ట్ని నేను పాస్ అవ్వాలి, 100 మార్కులు రావాలి అని కాకుండా దీనివల్ల నాకు మనీ వస్తుంది, మనీ జనరేట్ అవుతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూ నేర్చుకో. సిఎంఏ వాళ్ళకి స్టోరీ చెప్పను నేను, వాళ్ళకి జాబు. సిఏ వాళ్ళకి స్టోరీ చెప్తాను నేను. వాళ్ళకి ప్రాక్టీస్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఎస్, యూ కెన్ సైన్. అందుకని నువ్వు ఫస్ట్ నుంచే నువ్వు ప్రాక్టీస్, ఎప్పటికైనా నువ్వు 5 years జాబ్ చేసిన తర్వాత నీకు అనిపిస్తూ ఉంటుంది ప్రాక్టీస్ 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 అని. అప్పటికి నీ దగ్గర 1000 క్లయింట్స్ ఉండాలి నీ చేతిలో. అది అలా పెట్టుకో. ఎవ్వరు క్లయింట్ ఎవరికి ఇవ్వరు. సో మా ఫ్రెండ్ ఉన్నారమ్మా, సోషల్ మీడియా ఇన్స్టా యూజ్ చేసి more than 5000 క్లయింట్స్ని తెచ్చుకున్నాడు. జస్ట్ నార్మల్ పోస్ట్లు వేస్తూ ఉంటాడు. నేను అప్పుడు వేసేవాడిని, ఇప్పుడు మధ్య ఆపేసాను. మీమ్స్ లాగా చిన్న వీడియోస్ మీమ్స్ చేస్తూ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్, న్యూ ట్యాక్స్ రెజ్యూమే ఫాలో అయితే మీకు 12 lakhs వరకు ట్యాక్స్ ఉండదు. కానీ ప్లానింగ్ చేస్తే 13 lakhs to 14 lakhs వరకు కూడా ట్యాక్స్ ఉండదు. అది ఎలా? చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాడు, అంతే, అయిపోయింది. నువ్వు ఇలా చేయి, ఇలా వస్తుంది. చిన్న వీడియో, 1 minute వీడియో, చిన్న మీమ్. అట్రాక్ట్ అవుతారా లేదా? అయిపోయింది. వాళ్ళ ఆడిటర్ ఏం చేస్తాడు? ఊరికే ఫైల్ చేస్తాడు. మరి 2000 క్లయింట్స్లో ఈయన పట్టించుకొని, ఈయన చూసి, ఈయనకి అడ్వైజ్ చేసే అంత టైం ఉండదు దానికి. నువ్వు అడ్వైజ్ చేస్తావు. నీ దగ్గర ఉండేది చిన్న క్లయింట్స్, తక్కువ క్లయింట్స్. నువ్వు చెప్తున్నావు, వీడియోలో చెప్తావు, నువ్వు నీ స్టాఫ్ని ప్రాపర్గా ట్రైన్ చేస్తావు. దెన్ యూ కెన్. అంతలా గ్రిప్ రావాలంటే చేయాలి. అంతకుముందు మా స్టూడెంట్స్ చేత చేయించేవాడిని నేను ఇలాంటి మీమ్ పాయింట్స్. ఇవన్నీ బాగా చేసేవాళ్ళు పార్టిసిపేట్ చేసి. ఈ మధ్య ఆపేసాను. నా ఇన్స్టాగ్రామ్లోనే ఉంటాయి పాత పోస్టులు. స్క్రోల్ చేస్తే మా స్టూడెంట్స్ చేసినవి ఉంటాయి మీమ్స్. మూవీ కానీ అవి కానీ యూజ్ చేసి ట్యాక్స్ని ఇక్కడ వేస్తారు. నార్మల్ పీపుల్కి రీచ్ అయ్యేలాగా. నువ్వంటే క్లాస్ రూమ్లో ఉన్నావు, సీఏ అవుతున్నావు కాబట్టి నీకు అర్థం అవుతుంది. బట్ నార్మల్ పీపుల్కి రీచ్ అవ్వాలంటే పాయింట్ ఏదో ఒకటి మీడియం తీసుకోవాలి. అందుకని మీమ్స్ తీసుకుంటాడు మీడియం. ఇట్లా వాళ్ళు క్లయింట్స్ జనరేట్ చేసుకున్నారు. ఇట్లా సంథింగ్ ఈజ్ దేర్. ఫైనల్గా నేను చెప్పే పాయింట్ ఏంటి సార్ అంటే, లర్న్ ద ట్యాక్స్ సబ్జెక్ట్ నాట్ ఫర్ ది ఎగ్జామ్, ఫర్ యువర్ లైవ్లీహుడ్. అది నేను చెప్పేది. ఓకే, డైరెక్ట్ ట్యాక్స్. Earlier we have a tax system. ట్యాక్స్ సిస్టమ్ ఎలా ఉండేది ఒకప్పుడు, ఇప్పుడు ఎలా ఎవాల్వ్ అయింది అని చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ వాంట్ టు జనరేట్ ఇన్కమ్, మీరు దృష్టిలో పెట్టుకోవాల్సింది ఒకే ఒకటి, గవర్నమెంట్కి కొంత పర్సంటేజ్ ఇచ్చేయాలి. ఒకప్పుడు ఆ పర్సంటేజ్ చాలా తక్కువ ఉండేది ఎర్లియర్ డేస్లో. అంటే కింగ్స్ వాళ్ళు ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు నా ఫేవరెట్, నీ దగ్గర అసలు ఏం తీసుకోను. వాళ్ళు ఉన్నారు, వాళ్ళు నా ఫేవరెట్ కాదు, ఇన్కమ్ జనరేట్ అవుతుంది, యూ నీడ్ టు పే ట్యాక్స్. అలా డిఫరెంట్ సెక్టార్స్, డిఫరెంట్ కేటగిరీస్ని బట్టి ట్యాక్స్ అనేది ఉండేది. అందరికీ ఈక్వల్ రూల్ ఉండేది కాదు. కింగ్ ఏది చెప్తే అదే, ఆ సిస్టమ్ ఏది చెప్తే అదే. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ దే జనరేటెడ్ సమ్ రూల్స్.
ఆల్ ఓవర్ ఇండియా ఒక రూల్ ఫాలో అవుదాం, ఒక యాక్ట్ చేసుకుందాం అని ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 అయితే తీసుకొచ్చారు. అది చదవగానే అందరికి అనిపించింది ఏంటి సార్ అంటే, నువ్వు ఎప్పుడు ఇన్కమ్ జనరేట్ చేసినా నేను ఉన్నాను అని ఒకళ్ళు వస్తారు. ఎవరు వాళ్ళు? అదే నిర్మలా సీతారామన్. పాపం వీడియో రికార్డ్ అవుతుంది కాబట్టి గవర్నమెంట్ వస్తారు. గవర్నమెంట్ వచ్చి నేనున్నానని చెప్పేసి కొంత షేర్ తీసుకుని వెళ్ళిపోతారు. నువ్వు కష్టపడి సంపాదించుంటావు డబ్బులు. నేను చెప్పినట్టు సార్ ఇన్స్పైర్ చేశారు, మనం కూడా రిటర్న్స్ పట్టుకుందాం అని 1000 రిటర్న్సో 2000 రిటర్న్సో పట్టుకున్నావు. నువ్వు చక్కగా 5-6 lakhs సంపాదించావు. గవర్నమెంట్ విల్ కమ్, నా షేర్ ఏది? నీకు 2 క్వశ్చన్స్ వస్తాయి. ఏంటి ఆ క్వశ్చన్స్? నా షేర్ ఏది అని అడగగానే నీకు ఎందుకు ఇవ్వాలి? నువ్వు నాకు హెల్ప్ చేసావా? పోనీ క్లయింట్స్ని ఇప్పించావా? పోనీ వచ్చి ఐటీ రిటర్న్ ఏమన్నా హెల్ప్ చేసావా? నువ్వు ఇస్తే ప్రవీణ్ సార్కి ఇవ్వాలి, ఆయన నేర్పించారు కాబట్టి కదా. వై ఐ షుడ్? నేను ఎందుకు ట్యాక్స్ పే చేయాలి? ఈజ్ ఇట్ మ్యాండేటరీ? ఫస్ట్ ఆఫ్ ఆల్, పేయింగ్ ఆఫ్ ట్యాక్స్ ఈజ్ మ్యాండేటరీ ఆర్ నాట్ మ్యాండేటరీ? వాలంటరీనా? మ్యాండేటరీ. వై మ్యాండేటరీ? వై? That is government's problem. Let them loot other country. వేరే కంట్రీని లూట్ చేయమనండి. నేను ఎందుకు గవర్నమెంట్కి డబ్బులు ఇవ్వాలి? నాకేం రావట్లేదు సర్వీసెస్. ఐటీ రిటర్న్లో చిన్న హెల్ప్ కూడా చేయలేదు. I am not using any resource. I am sitting in one single room and I am using the satellite. I am paying the money to the satellite internet. Rapido అదేంటమ్మా? రాపిడో కాదు, ఏమంటారు ఫుడ్? జొమాటో. జొమాటో. I am using Zomato. Okay, I am breathing Indian air. Oh, government created that air, right? No, government is not created. I am not using any government resource, right? So present scenario గుర్తుపెట్టుకోండి. In other countries it is not there. నువ్వు ఇప్పుడు వెళ్ళి సౌదీ అరేబియాలో కూర్చొని నేను ఐటీ రిటర్న్ వేస్తానంటే నువ్వు వేస్తావో లేకపోతే పైనుంచి ఏమన్నా పడుతుందో డౌట్. గవర్నమెంట్ ఈజ్ ప్రొవైడింగ్ సెక్యూరిటీ, రైట్? సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తుంది, మీరు అన్నట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేస్తుంది. ఈవెన్ యూ ఆర్ నాట్ డైరెక్ట్లీ యూజింగ్ దట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్ నాట్ డైరెక్ట్లీ యూజింగ్ దట్ రిసోర్సెస్, బట్ ఇండైరెక్ట్లీ నువ్వు ఆ రెవెన్యూ జనరేట్ చేస్తున్నావు అంటే డెఫినెట్లీ ఆ రిసోర్సెస్ ఉండబట్టే. వితౌట్ ద రిసోర్సెస్ హౌ కెన్ యూ గెట్ ద క్లయింట్? నీ క్లయింట్ దగ్గర డబ్బులు ఉంటాయి కదా నీ దగ్గర రిటర్న్ వేయడానికి వచ్చేది, అంతే కదమ్మా. సో అది ఫ్యాక్ట్. దట్స్ వై యూ నీడ్ టు పే సంథింగ్. దట్ ఈస్ స్మాల్ రీజన్. ఆ రీజన్ చెప్పి నేను లూట్ చేయను పబ్లిక్ని. గవర్నమెంట్ ఏం చేస్తుంది? వాట్ ఎవర్ యూఆర్ గివింగ్ ఐ విల్ స్పెండ్ టు యూ ఓన్లీ ఆర్ యువర్ ఫ్యూచర్ జనరేషన్స్ ఆర్ యువర్ క్లయింట్స్. నీకు మనీ జనరేటింగ్ పాయింట్ ఎక్కడైనా ఉందో దానికి నేను స్పెండ్ చేస్తాను, నేను జనరేట్ చేసి పెడతాను అంటుంది. ఇది జరగట్లేదు పర్ఫెక్ట్గా. జరిగితే బాగుంటుంది. అంటే మరీ 0% అయితే జరగదులేదు. జరిగితే మనం ఇక్కడ నుంచొని ఇలా చెప్పుకోలేము. సమ్ ఫ్లక్చువేషన్స్ ఆర్ దేర్. అది ఇట్స్ ద ఓన్లీ పర్సన్ హూ ఇలా ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్లో చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ ఆర్ ఏ డాక్టర్, అందరూ బాగుండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, ఎవరికి ఏం రాకూడదు ఇలా కోరుకుంటారా? మరి ఏం కోరుకుంటారు డాక్టర్? డెంగ్యూ రావాలి, డెంగ్యూ రావాలి అందరికీ, లేకపోతే చికెన్ గున్యా రావాలి, అది రావాలి, ఇది రావాలి, హార్ట్ స్టంట్ వేయాలి, నేను ఇప్పుడు హార్ట్ అటాక్ రావాలి, ఇట్లా కోరుకుంటాడు డాక్టర్. ఇండైరెక్ట్గా కానీ డైరెక్ట్గా కానీ. మళ్ళీ దాన్ని రిపేర్ చేయాలి మనం. అది ఇంజనీర్ అనుకో, రోడ్డు పాడైపోవాలి, ఇల్లు పడిపోవాలి, సాఫ్ట్వేర్ చెడిపోవాలి, ఇప్పుడే కదా వచ్చేది. కానీ ఒక సిఏ ఏం కోరుకుంటాడో తెలుసా? నా క్లయింట్ బాగుండాలి, ఎక్కువ డబ్బులు రావాలి, అందరి దగ్గర ఎక్కువ డబ్బులు రావాలి, మొత్తం అందరు ఈ ఏరియాలో ఉన్న అందరికి డబ్బులు వచ్చేయాలి. అలాగా వాళ్ళకి డబ్బులు వచ్చినాయంటే ఎవరి దగ్గరికి వస్తారు? వేర్ దెర్ ఈజ్ అ మనీ దెర్ ఈజ్ అ చార్టెడ్ అకౌంటెంట్. అదమ్మా మనం. వీఆర్ గ్రేట్, రైట్? వీఆర్ గుడ్ పీపుల్. డైరెక్ట్ ట్యాక్స్ ఇస్ దేర్.
మన కోసమే ఈ ట్యాక్స్ రాశారు, చక్కగా అందరూ బాగుండాలని కోరుకో, నీకు డబ్బులు వచ్చేస్తాయి. దట్ ఈజ్ ఇన్కమ్ ట్యాక్స్. ఎప్పుడు ట్యాక్స్ని ఒక భూతంలాగా నెగిటివ్ లాగా చెప్పొద్దు, ఒక పాజిటివ్ లాగా చెప్పు. అందులో నెగిటివిటీ ఉంది కాదనట్లేదు, నేనే చెప్తాను, బట్ నువ్వు అది చేయొద్దు, బికాస్ అది చేసావంటే నీకు డబ్బులు రావు. సో యువర్ ఏజెంట్ బిట్వీన్ ద గవర్నమెంట్ అండ్ ది పబ్లిక్. నువ్వు పబ్లిక్ని సపోర్ట్ చేస్తావా, గవర్నమెంట్ని సపోర్ట్ చేస్తావా? ఎందుకు ఫీజు ఇచ్చేది పబ్లిక్ కాబట్టా? ఓ పిలిచి క్లయింట్ని ఏం కట్టొద్దు ట్యాక్స్, ఎంత 1000 రూపీస్ కట్టు చాలు, ఇట్లా చేస్తావా? గవర్నమెంట్ని కూడా సపోర్ట్ చేయాలి. గవర్నమెంట్ నీ మీద ట్రస్ట్ పెట్టుకుంది, ఓ పలానా చార్టర్డ్ అకౌంటెంట్ ఉన్నాడు, ఆయన ట్యాక్స్ కట్టిస్తున్నాడు అని ప్రశాంతంగా పనుకుంది గవర్నమెంట్ నీ మీద వదిలేసి. అంటే నీ మీద అంత నమ్మకం. అంతేగాని పలానా చార్టర్డ్ అకౌంటెంట్ ఉన్నాడు, ట్యాక్స్ కట్టనివ్వడు, గ్యాంబ్లింగ్ చేస్తాడు, ఇలా అనుకోదు గవర్నమెంట్. సో దానికి సంబంధించి కొన్ని కేస్ లాస్ చూద్దాం, దాన్ని బట్టి ట్యాక్స్ స్టార్ట్ చేద్దాం. అసలు ఈరోజు కేస్ లాస్ చూద్దాం, అసలు ట్యాక్స్ ఎలా ఇవాల్వ్ అయింది, అసలు నీ ఇంపార్టెన్స్ ఏంటి, డైరెక్ట్ ట్యాక్స్ ఇంపార్టెన్స్ ఏంటి సొసైటీలో అనేది స్టార్ట్ చేద్దాం. ఓకేనా? స్టార్ట్ విత్ ద స్టోరీ. నేనే స్టార్టింగ్. వైల్ ఐఎమ్ స్టడీయింగ్, వీ యూస్ టు యూస్ డిఫరెంట్ సిమ్ కార్డ్స్. అప్పట్లో పాకెట్ మనీ తక్కువ ఉండేది, యూజ్ అ ఫోన్. అప్పట్లో ఈ ఫోన్స్ స్మార్ట్ ఫోన్స్ కాదు, అప్పట్లో కీప్యాడ్ ఫోన్స్, నోకియా అని ఉండేది, చాలా బొద్దు సెట్ అంటారు, గట్టిగా ఉంటుంది. సో సిమ్స్ వేస్తాం, 2 సిమ్స్ ఆర్ దేర్, దెన్ వీఆర్ యూజింగ్ దట్ సిమ్ కార్డ్స్. అండ్ ఈ సిమ్ కార్డ్స్ చాలా ఉండేవి అప్పట్లో. ఎయిర్టెల్ అనేది ఎవరికైనా ఐడియా ఉందా? ఎయిర్టెల్, డొకోమో ఐడియా ఉంది? మీరు కూడా ఉన్నారు అప్పుడు? ఎయిర్టెల్, డొకోమో, సూపర్. ఎయిర్టెల్, డొకోమో, బిఎస్ఎన్ఎల్, ఎయిర్సెల్, వోడాఫోన్, ఎయిర్టెల్ రైట్ నౌ దే ఆర్, ఐడియా, ఇంకోటి ఏదో ఉండేదమ్మా, యూనినార్, తెలియదు కదా ఆ రోజులు అవి. దెన్ వీఆర్ యూస్ టు యూస్ డిఫరెంట్ సిమ్స్ అనమాట. ఆ బ్యాలెన్స్ అయిపోతే ఇంకోటి కొనుక్కోవడం, వేసుకోవడం, ఫ్రీ. ఇట్లా వేసుకుంటూ ఉన్నాం మేమంతా. తర్వాత చాలా ఎందుకో పెద్దవాళ్ళు అవుతున్నాం. ఏంటి అన్ని నెంబర్స్, ఏ నెంబర్ నీది అనే క్వశ్చన్ మార్క్ వస్తుంది. ఒక నెంబర్ ఫ్రిడ్జ్ చేసుకోవాలని చెప్పేసి అప్పట్లో మంచి నెంబర్ ఎక్కడ ఉంది ఏంటి అని ఎత్తుక్కుంటే అప్పుడు వోడాఫోన్ అనేవాళ్ళు వచ్చారు మార్కెట్లోకి. వోడాఫోన్ కదా, హచ్ అని ఉండేది, హచ్ సిమ్ యాడ్ వస్తుంది. అందుకని మేము హచ్ కుక్ అన్నాం. యాక్చువల్లీ హచ్ కుక్ కాదు అది, ఏమంటారు హచ్ కుక్ని, పగ్ అంటారు. కాకపోతే దాన్ని మేము హచ్ కుక్ అని పిలిచేసేవాళ్ళం, అంత పాపులర్. హచ్ యాడ్లో పాపులర్ అయిపోయి దెన్ ఇట్ బికేమ్ అ హచ్ డాగ్. హచ్ సిమ్ వచ్చేసింది అప్పట్లో, బాగా ఆఫర్స్ ఇచ్చాడు. 1 సెకండ్ పర్ పైసా అనేది తీసుకొచ్చారు. కొంచెం ఫ్రీ బ్యాలెన్స్ ఇచ్చేవాళ్ళు, అది ఫ్రీ ఫిక్స్ చేద్దామని. ఒక్క నిమిషం, అది ఫిక్స్ చేద్దామని చెప్పేసి దెన్ వీ పర్చేస్ దట్ సిమ్ కార్డ్. కేర్ఫుల్గానండి, ఇక్కడే కేసులో స్టార్ట్ అవబోతుంది. అండ్ మేము యూజ్ చేస్తూ ఉన్నాం, పేరు కూడా చాలా బాగుంది, హచ్ అనేది బాగుంది, పాపులర్ అయింది. మై పర్మనెంట్ నెంబర్, ఇప్పుడు కూడా అదే వాడుతున్నాను నేను. అది బాగా యూజ్ చేస్తున్నాను, అందరూ ఫ్రెండ్స్ కూడా అదే తీసుకున్నారు. ఫ్రీ ఉండేది, హచ్ టు హచ్ సంథింగ్, ఫ్యామిలీకి కూడా ఫ్రీ ఉండేది. దేర్ ఆఫ్టర్ ఇట్ గాట్ చేంజ్డ్, నేమ్ చేంజ్ చేశారు, వోడాఫోన్ నేమ్ ఇట్ సెల్ఫ్ కొంచెం ఆడ్గా ఉంది. ఓకే ఫైన్, వోడాఫోన్ ఇట్స్ ఓకే అండ్ వీఆర్ యూజింగ్ దట్, అంతా ఓకే, మేనేజ్మెంట్ మారిందంట, బట్ ఆఫర్స్ ఇంకా పెరిగినాయి వోడాఫోన్లో. ఓకే గుడ్, బాగుంది, అంతా బాగుంది. వన్ ఫైన్ డే వీ హ్యావ్ సీన్ వన్ హోల్డింగ్ ఆ న్యూస్ పేపర్ ఫ్రంట్ పేజ్లో ఒక న్యూస్ వచ్చింది. పర్టికులర్ వోడాఫోన్ కంపెనీ ఈజ్ లయబుల్ టు పే 9,000 crores టు ది గవర్నమెంట్, ఇండియన్ గవర్నమెంట్, యాజ్ ఎ ఇన్కమ్ ట్యాక్స్ అండ్ ద పెనాల్టీ. వీ షాక్డ్. చాలా అంటే మాకు అప్పటి వరకు బిఎస్ఎన్ఎల్ ఉండేదండి, ఎప్పుడు ఫోన్ వస్తుందో తెలియదు ఎవరికి. సిగ్నల్, వర్షం పడితే సిగ్నల్ ఉండదు. కొంచెం నువ్వు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తే అక్కడ రోడ్డు మీద అక్కడ ఉంటుంది సిగ్నల్, ఇక్కడ ఉండదు. ఇంటి లోపలికి వెళ్తే సిగ్నల్ ఉండదు, బయటకు వచ్చి మాట్లాడాలి. పెద్దగా మాట్లాడాలంటే డైరెక్ట్గా మాట్లాడితే వినిపించింది అన్నట్టుగా మాట్లాడాలి. సో మెనీ ప్రాబ్లమ్స్ ఆర్ దేర్, బట్ వోడాఫోన్ కేమ్ అండ్ రిజాల్వ్డ్. ఎయిర్టెల్ ఉంది బట్ కాస్ట్లీ, రిజాల్వ్డ్ ఎవ్రీథింగ్. సిగ్నల్ బాగుంది, అన్నీ బాగున్నాయి, ఏంటి మధ్యలో ఇది ఇప్పుడు 9,000 crores వాళ్ళు పే చేస్తే మాకు సర్వీసెస్ ఆఫర్స్ అన్నీ పోతాయి అని ఒక చిన్న భయం. అండ్ అది మాది, మా కంపెనీ మీద కేసు ఎట్లా వేస్తారు? దట్టు సుప్రీంకోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్.
ఇండియన్ గవర్నమెంట్కి అగెన్స్ట్గా ఫైట్ చేసి ఓడిపోయింది. దెన్ నీడ్ టు పే. కోపం వచ్చింది, ఇంత పే చేయాలి, ఆఫర్స్ అన్నీ ఎట్లా అయిపోతాయి, ఇప్పుడు ఎట్లా పోతుందేమో కంపెనీ, వీ లైక్ దట్ సర్వీస్, మళ్ళీ ఎయిర్టెల్కి వెళ్ళాలి కాస్ట్లీ, మంచిగా సర్వీస్ ఇచ్చే వాళ్ళని ఎందుకు ఇట్లా చేస్తారని దెన్ వీ ఎంక్వైర్డ్ వాట్ అబౌట్ దిస్ వోడాఫోన్ అంటే వోడాఫోన్ ఈజ్ ఏ యూఎస్ బేస్డ్ కంపెనీ. యూఎస్లో ఇప్పుడు ఇక్కడ యూఎస్లో పెద్ద నెట్వర్క్ అది. దే ప్లాన్ టు ఎస్టాబ్లిష్ అ సర్వీస్ ఇన్ ఇండియా. అలా యూఎస్లో మంచి నెట్వర్క్ ఉన్న సర్వీస్ని ఇండియాలో కూడా ఇవ్వాలి, ఇండియా పీపుల్ ఆర్ స్ట్రగ్లింగ్ విత్ ద సర్వీసెస్ అండ్ విత్ ద లీస్ట్ కాస్ట్ అని ఒక ఎజెండాతో వచ్చింది, అచ్చు వాళ్ళని కొనేసింది. ఎస్టాబ్లిష్ ద సర్వీస్ ఇన్ ఇండియా వోడాఫోన్. ఆ లోపల 2 years తర్వాత ఈ కేసు వెళ్ళిపోతారేమో, మళ్ళీ వెళ్ళిపోతే ఎవరి దగ్గరికి వెళ్ళాలి మనం? ఎయిర్టెల్, కాస్ట్లీ. దట్ వాజ్ మై ప్రాబ్లం. సో వాట్ హ్యాపెన్ కేసులా, వోడాఫోన్ కేసులా, వెరీ ఇంపార్టెంట్. సార్ వన్ పర్సన్ ఇస్ దేర్. వోడాఫోన్ కంపెనీ స్టార్ట్ అయిన తర్వాత చాలా అప్లాజ్ వచ్చింది, తక్కువ రేటు ఎక్కువ సర్వీస్. తర్వాత ఒక నోటీస్ వచ్చింది వోడాఫోన్ కంపెనీ, మీరు ఇండియన్ గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టలేదు, కట్టాలి 2000 crores. ఇండియన్ గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టలేదు, కట్టాలి. ఎన్ని థౌజండ్స్ అమ్మా? 2000 crores, 9000 కాదు, 2000 crores ట్యాక్స్ కట్టలేదు, కట్టాలి. దే రియాక్టెడ్ టు దట్ నోటీస్. ముంబై హైకోర్ట్, సుప్రీంకోర్టు కాదు, ముంబై హైకోర్టు, ఇన్కమ్ ట్యాక్స్ ట్రిబ్యునల్ ముంబై, ఇన్కమ్ ట్యాక్స్ ట్రిబ్యునల్కి అటెండ్ అయ్యారు. ఎవరెవరు? డిపార్ట్మెంట్, ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అండ్ దట్ వోడాఫోన్ లాయర్ గారు. మొత్తం వోడాఫోన్ లాయర్ గారు ఒకటే చెప్పారు, ఎందుకు ట్యాక్స్ కట్టాలి? మేము హచ్ కంపెనీ షేర్స్ కొనుక్కున్నాం, అది క్యాపిటల్ రిసీప్ట్, అక్కడ ఇన్కమ్ ఏం లేదు. పే చేస్తే డబ్బులు ఇచ్చిన హచ్ కంపెనీ పే చేయాలి, లేదా ఇంకో కంపెనీ పే చేయాలి. మధ్యలో మేము షేర్స్ కొనుక్కున్నాం, దాంట్లో ఇన్వెస్ట్ చేసాం, ఇన్వెస్ట్మెంట్ మీద ట్యాక్స్ ఎట్లా వేస్తాం? రైట్? అంటే గవర్నమెంట్ అదంతా తెలియదు, ట్యాక్స్ పే చేయాలంతే. లాయర్ గారు క్లియర్గా అడిగారు, నీ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో ఓపెన్ చేసి క్యాపిటల్ గెయిన్ చాప్టర్లో ఎక్కడైనా ఈ పాయింట్ చూపించు నాకు. లేదు, అదంతా తెలియదు, ట్యాక్స్ పే చేయాలంతే. ఆల్మోస్ట్ ఎవరు విన్ అయిపోతున్నారు? వోడాఫోన్, బికాస్ దెర్ ఈజ్ నో పాయింట్ దేర్. ట్యాక్స్లో పాయింట్ లేదమ్మా, లేదు. ఆఫ్టర్ మన డిపార్ట్మెంట్ వాళ్ళు జడ్జి గారు జడ్జిమెంట్ ఇవ్వబోతున్నారు, ఆల్మోస్ట్ వోడాఫోన్ గెలవబోతుంది. చెవులో ఒక మాట చెప్పారు, ఇట్లా చెప్పేశారు చెవులో. ఎంత వచ్చి ఉంచున్నాడు. ఇన్కమ్ ట్యాక్స్ ట్రిబ్యునల్లో జడ్జిమెంట్ ఏమొచ్చింది? వోడాఫోన్ లాస్ట్. అయిపోయింది, వోడాఫోన్ లాస్ట్. ఎందుకు ఆయన చెవులో ఏం చెప్పాడు, ఎందుకు ఓడిపోయారో ఎవరికి తెలియదు. వీళ్ళకి ఏమీ అర్థం కాలే వోడాఫోన్ వాళ్ళకి. దెన్ దే వెంట్ టు హైకోర్ట్. అక్కడ అయిపోతే హైకోర్టుకు వెళ్తాం కదా, సేమ్ హ్యాపెన్. ఈయన కూడా చూపించే యాక్ట్లో వాళ్ళు కూడా అదంతే, పే చేయాలంతే. మళ్ళీ ఆ జడ్జి గారి చెవులో కూడా ఈయన ఏదో చెప్తాడు వెళ్ళి. హైకోర్టులో కూడా లాస్ట్. వోడాఫోన్కి అర్థమైపోయింది ఏదో జరుగుతుంది, ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. లాస్ట్ అండ్ ఫైనల్ ఎవరు? సుప్రీంకోర్టు. వెంట్ టు సుప్రీంకోర్టు ఖర్చు పెట్టుకొని. ఇప్పటికీ డౌటు, ఇక్కడ కూడా లాస్ట్ అవుతాం, ఇంకెందుకు ఇక్కడ దాకా వచ్చినా కానీ చాలా ఖర్చు పెట్టుకున్నారు. మళ్ళీ సుప్రీంకోర్టు జడ్జిలో ఈయన వెళ్ళి చెవులో డిపార్ట్మెంట్ చెప్తారు. మళ్ళీ ఏమైంది? వోడాఫోన్ విన్. సుప్రీంకోర్టు జడ్జి విండు అమ్మా. డిపార్ట్మెంట్ చెప్పినా విండు, ప్రైమ్ మినిస్టర్ చెప్పినా విండు, నిర్మలా సీతారామన్ చెప్పినా విండు. సుప్రీంకోర్టు అది ఈక్వల్ పవర్ ఉంటుంది, గవర్నమెంట్ని డామినేట్ చేసే పవర్ ఉంటుంది. వోడాఫోన్ ఓన్ ద కేస్. ప్రాబ్లం ఏంటి? ఇంకా 2000 crores కట్టాల్సిన అవసరం లేదు. నీ యాక్ట్లో అలాంటి పాయింట్ ఎక్కడా లేదు. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో గవర్నమెంట్ హర్ట్ అయింది, డిపార్ట్మెంట్. వెంటనే పార్లమెంట్ సెషన్ పెట్టు, అందరిని విలువ, ఎంపీలని, రాజ్యసభ కూడా పెట్టు. పాయింట్ ఏదో లేదంట, ఫస్ట్ అది రాయి. రిట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ రాయి, మళ్ళీ ఇప్పుడు నుంచి అది అప్లై అవుతుందేమో.
ఇండియాలో ఇన్కమ్ ట్యాక్స్ వచ్చిన దగ్గర నుంచి అది అప్లై అవుతుందని రాయి. మళ్ళీ ఇప్పుడు రాస్తే ఇప్పుడు నుంచి అవుతుంది, నేను పాత ట్రాన్సాక్షన్ అంటాడు. రాసావా? ఓకే, ప్రెసిడెంట్ గారు పిలిపించి అర్జెంటుగా సైన్ పెట్టు, అఫీషియల్గా చేయండి. ఇప్పుడు బాగా సుప్రీంకోర్టు నోటీస్, సుప్రీంకోర్టు మళ్ళీ రా వోడాఫోన్. నీ యాక్ట్లో ఉందా? ఉంది, ఉంది, రాసాం. అది ఇప్పుడు రాసావు, ఇప్పుడు కాదు, 1961 నుంచి ఉంది. అదే కదా పాయింట్, మీరు రెట్రాస్పెక్టివ్ అయిపోయింది. ఇంకేమన్నా మాట్లాడతాడా? 2000 కాదు, 9000. 9000 ఎందుకు? పెనాల్టీ అయిపోయింది. కట్టుపోయి అన్నారు, అయిపోయింది, కట్టారు. ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ ఉంది, ఇక్కడ ఇంటర్వెల్. హూ ఈజ్ రైట్? ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, వోడాఫోన్. ఏ ఇండియానా? బియాండ్ యువర్ ప్యాట్రియాటిక్ ఫీలింగ్, మీ పేట్రియాటిక్ ఫీలింగ్ పక్కన పెట్టి ఫ్రాంక్గా చెప్పండి, హూ ఈజ్ కరెక్ట్? వోడాఫోన్ ఆర్ డిపార్ట్మెంట్? అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వర్సెస్ వోడాఫోన్ కేసులో అది ఎవరు కరెక్ట్? ఆబ్వియస్లీ వోడాఫోన్, రైట్. సెకండ్ హాఫ్. మీకంటే బాగానే చేసా. దిస్ ఈజ్ ఇండియా. యాజ్ యూజువల్, వోడాఫోన్ ఈజ్ అ Vodafone is a US-based company. They wanted to enter into Indian market because Indian market has a huge volume. చాలా ఎక్కువగా సంపాదించుకోవచ్చు. ఒక గ్రే ఏరియా ఉంది ఇండియన్ మార్కెట్లో, గుడ్ సర్వీస్ ఇచ్చే నెట్వర్క్ లేదు. ఇట్స్ ఎ గుడ్ ఐడియా, తక్కువ రేట్కి సర్వీస్ ఇద్దామని ఎంటర్ అవుదాం అనుకుంటున్నారు. ఇట్స్ అ వెరీ గుడ్ ఐడియా, వీ వెల్కమ్ ఇట్. ఎంటర్ అవుదాం అనుకున్నారు. అప్పుడే అక్కడ వీడియోకాన్ అని విన్నారు ఎప్పుడైనా? వీడియోకాన్ ఇస్ దేర్. ఇప్పుడు లేవు, అసలు కంపెనీ లేదు. వీడియోకాన్ హ్యావ్ ఏ శాటిలైట్ రైట్స్. నువ్వు ఇండియాలో టెలికాం సర్వీస్ చేయాలి అంటే గవర్నమెంట్ రూల్స్ని ఒబే చేస్తూ శాటిలైట్ రైట్స్ అంటే 2G స్పెక్ట్రమ్, 3G స్పెక్ట్రమ్, 4G, 5G, ఇప్పుడు 5G స్పెక్ట్రమ్, ఇలా శాటిలైట్ వేవ్ లెంత్ని కొనుక్కొని ఉండాలి. నువ్వు డైరెక్ట్గా నువ్వు శాటిలైట్ వేవ్ లెంత్ కొనుక్కోవాలంటే చాలా టైం ప్రాసెస్ అది. గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలి, రూల్స్ రెగ్యులేషన్స్ చాలా సాటిస్ఫై చేస్తే అప్పుడు ఇస్తారు నీకు. ఒక లాబీయింగే జరగాలి. ఆల్రెడీ వీడియోకాన్కి వీళ్ళకి శాటిలైట్స్ ఉన్నాయి, డైరెక్ట్గా కంపెనీ దగ్గర కొనుక్కుంటే సరిపోతుంది కదా. ఒక ఎసెట్ ఇండియాలో ఉంది, దట్ ఈజ్ ఇంటాంజిబుల్ ఎసెట్. ది వాంట్ టు పర్చేస్ దట్ ఎసెట్. వీళ్ళకి తెలుసు ఆ ఎసెట్ని పర్చేస్ చేస్తే క్యాపిటల్ గెయిన్ కట్టాలి. అదే ఉంది, డైరెక్ట్గా పర్చేస్ చేస్తే క్యాపిటల్ గెయిన్లో డైరెక్ట్ పర్చేస్ అనే పదమే ఉంది. దే డోంట్ వాంట్ టు పే క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ టు ఇండియన్ గవర్నమెంట్. అసలు ట్యాక్సే పడకూడదని ఒక ప్లాన్ వేశారు వీళ్ళు. సెకండ్ హాఫ్ బాగా విను. సెకండ్ హాఫ్, నెదర్లాండ్స్, గ్రీన్లాండ్స్, ఇలా ఒక టాక్సబుల్ కానీ దుబాయ్ లాగా ట్యాక్స్ లేని కంట్రీస్ని సెలెక్ట్ చేసుకున్నారు. రెండింటిని ఒక డమ్మీ కంట్రీస్ని అక్కడ స్టార్ట్ చేశారు, కంపెనీస్ని స్టార్ట్ చేశారు. అలా వచ్చిన కంపెనీనే హచ్. బ్యాక్గ్రౌండ్లో ఎవరు స్టార్ట్ చేసింది హచ్ని? వోడాఫోన్ స్టార్టెడ్. ఒక డమ్మీ కంపెనీ. హచ్ కంపెనీ వెళ్ళి ఇండియాలో వీడియోకాన్ వల్ల శాటిలైట్ రైట్స్ని పర్చేస్ చేసింది. హచ్ కంపెనీ ఉంది ఎక్కడ? నెదర్లాండ్స్లో. అక్కడ ట్యాక్సబుల్ కాదు కాబట్టి ట్యాక్స్ ఎగ్జంప్టెడ్. దెర్ ఈజ్ అగ్రిమెంట్. తర్వాత ఒక 1 year తర్వాత వీడియోకాన్ వెళ్ళి హచ్ కంపెనీ షేర్స్ని కొనేసింది. వోడాఫోన్ డైరెక్ట్గా ఇండియాలో ఎసెట్ కొందా? లేదు. మన ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో డైరెక్ట్గా ఏదైనా ఎసెట్, క్యాపిటల్ ఎసెట్ కొంటేనే క్యాపిటల్ గెయిన్ అనేది అటాచ్ అవుతుందని ఉంది. ఇండైరెక్ట్ అనే పదం లేదు కదా. ఇప్పుడు ఇది ఒక 1 year బిజినెస్ తర్వాత ఒక ముంబైలో కూర్చున్న ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ గారు కనిపెట్టారు, అరే వోడాఫోన్ బిట్ రైడర్స్ మోసం చేసేసింది. చాలా, ఇంత పెద్ద మోసమా? 2000 crores ప్లాన్ ఇది. మోసం చేసింది ఇండియన్ గవర్నమెంట్ని. దే డిసైడెడ్, వీళ్ళే కాదు ఇంకా ఎవరు ఇండియాని మోసం చేయాలి అని ఫ్యూచర్లో అనుకోకుండా ఒక్కటి చేయాలి, మనం గట్టిగా చేయాలి. వరల్డ్ మొత్తానికి చెప్పాలి మెసేజ్, ఇంకొకసారి ఎవరైనా ఇండియాని మోసం చేయాలని చూస్తే రిజల్ట్ ఎలా ఉంటుంది అని క్లియర్గా చెప్పాలి.
రైట్. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ట్రిబ్యునల్లో డిపార్ట్మెంట్ జడ్జి గారి షోలో చెప్పింది ఇదే. వాళ్ళు మోసం చేశారు, ఇది జరిగింది, దే క్రియేటెడ్ దట్ హచ్ కంపెనీ, యాక్ట్లో అయితే లేదు, బట్ మనం వాళ్ళని వదలకూడదు, ఇదే చెప్పింది. హైకోర్టులో కూడా ఇదే చెప్పింది. సుప్రీంకోర్టు వింది కదమ్మా, యాక్ట్లో ఉందా లేదా అంతే చెప్పు. యాక్ట్ని ఇంటర్ప్రిట్ చేయాలి, లేకపోతే ఫ్యూచర్ జనరేషన్ మనల్ని తిడతారు. యాక్ట్లో రాసుకుని రాపో అది. అందుకనే స్పెషల్ పెట్టి చాలా వాయిలెంట్గా రెట్రాస్పెక్టివ్లీ అని పెట్టారు. చాలా వాయిలెంట్ రెట్రాస్పెక్టివ్. హూ ఈజ్ రైట్, ఇండియన్ గవర్నమెంట్ ఆర్ వోడాఫోన్? ఇండియన్ గవర్నమెంట్. అప్పట్లో వోడాఫోన్ మోసం చేసింది. ఫేర్ ప్లాన్ కదా అది. అంటే ఎప్రిషియేట్ అయింది కదమ్మా, ఆ షేర్స్కి ఎప్రిషియేషన్ ఉంటుంది కదా, అది క్యాపిటల్ గెయిన్ కదా. ఏ క్యాపిటల్ గెయిన్ మీద వాళ్ళు ట్యాక్స్ కట్టలేదు, అది ప్రాబ్లం. అంటే ఆ వీడియోకాన్కి గవర్నమెంట్ చాలా ఫ్రీ ఆఫ్ కాస్ట్కి ఇస్తుంది, ఏది చాలా తక్కువ రేటుకి ఇస్తుంది. వీళ్ళు చాలా ఎక్కువ ప్రైస్కి దాన్ని పర్చేస్ చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ జనరల్గా స్పెక్ట్రమ్ అప్పట్లో ఫ్రీగా ఇచ్చారులేమ్మా, కానీ ఎంత ఒక 10,000 crores అలా పర్చేస్ చేస్తారు. స్పెక్ట్రమ్ ఈజ్ వెరీ కాస్ట్లీ. దాని మీద ₹1 కూడా ట్యాక్స్ గవర్నమెంట్కి రాలా, అంత డబ్బులు రొటేట్ అయ్యి వీడియోకాన్కి వెళ్ళినాయి, వీళ్ళేమో ట్యాక్స్ కట్టలేదు, అయిపోయింది. దట్ వాజ్ హ్యాపెన్. ద ప్రాబ్లమ్ ఈజ్, ఏంటి ప్రాబ్లం అంటే, జరిగిందంతా బాగానే ఉంది కానీ దాన్ని ఎస్టాబ్లిష్ చేయాల. వినండి, మొత్తం విన్న తర్వాత నేను క్వశ్చన్స్ అడుగుతా. ఫైనాన్స్ మినిస్టర్ అప్పట్లో ఇది కాదు ఒక్క నిమిషం. రిమూవ్ చేసినట్టున్నారు. ఐ థింక్ రిమూవ్డ్.
అమ్మా. ఉందా మీ దగ్గర? హ్మ్. అది మీరు తీసేసారమ్మా. యాక్చువల్లీ అక్కడ ఏం జరిగిందంటే ప్రణబ్ ముఖర్జీ ఈజ్ అ ఫైనాన్స్ మినిస్టర్. బిఫోర్ ఈజ్ అ ప్రెసిడెంట్ ఫైనాన్స్ మినిస్టర్ అప్పట్లో. ఆయన ఇంటర్వ్యూ చేసేది. అదే ఇంటర్వ్యూ డిలీట్ చేశారు. అది ఆయన ఏం చెప్తాడంటే సరిగ్గా చెప్పడు. ఆయన కరెక్ట్గా అడుగుతాడు ఇంటర్వ్యూ అవుతున్నాను, నువ్వు ఎట్లా మారుస్తావు ఒక యాక్ట్ని, రిట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ 1961 నుంచి ఎట్లా మారుస్తావు, దీనివల్ల ఇంటర్నేషనల్గా మనకి చాలా బ్యాడ్ నేమ్ వచ్చింది కదా, అంటే ఇలాగా ఇంకా నీ యాక్ట్ నమ్మి ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తారా, నువ్వు ఇన్వెస్ట్ చేసినా అది కాదు తూచని మారిపోయిందని చెప్తావు నువ్వు ఇట్లాగే పెట్టి అనే క్వశ్చన్ అడుగుతాడు ఆయన. వ్యాలిడ్ క్వశ్చన్ కదా అది. నీ యాక్ట్ని నమ్మి నేను ఏదో ట్యాక్స్ ప్లానింగ్ చేసుకుంటే నువ్వు మళ్ళీ వచ్చేసేసి ఇది కాదు నేను చెప్పింది రాంగ్, మళ్ళీ ఫస్ట్ నుంచి నేను మళ్ళీ ఇది అని చెప్తే ఇంకా యాక్ట్ని ఎవరు నమ్మరు కదా, నువ్వు మళ్ళీ మార్చేస్తావు కదా, స్టెబిలిటీ లేదు. అలా ఇంటర్నేషనల్గా ఎవరు ఇన్వెస్ట్ చేయరు అన్నప్పుడు ఆయన ఆన్సర్ ఏం చెప్పాలి, ఇట్లా మోసం చేశారు ఇట్లా జరిగిందని చెప్పాలి కదా. ఆయన చెప్పడు. ఇలాంటి కేసులు చాలా ఉన్నాయి, అన్నిటినీ మేము తీసుకొచ్చాం ఇలా మార్చి ఇదో ఏదో చెప్తాడు ఆయన, ఏదో రాసుకుని వస్తాడు, ఎవరో ఆయన రాసుకోవట్లేదని ఎవరో రాసిస్తారు అది చెప్తాడు ఆయన, సరిగా ఎక్స్ప్లెయిన్ చేయడు ఆ ఇంటర్వ్యూలో. అలా ఓల్డ్ ఇంటర్నేషనల్ నెగిటివిటీ వెళ్ళిందమ్మా వోడాఫోన్ కేసు అని. కానీ జరిగింది అయితే స్టోరీ అది. అమ్మా ఎవరు కరెక్ట్, నిజంగా చూస్తే ఎవరు కరెక్టు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ కరెక్ట్. ఎందుకంటే ఇలాంటివి ఆల్రెడీ ఇలా వోడాఫోన్ లాగా చాలామంది చేస్తున్నారు కంపెనీస్, ఇలా ఇండియన్ గవర్నమెంట్కి అగెనిస్ట్గా ట్యాక్స్ కట్టకుండా బిట్రై చేద్దాం మోసం చేద్దామని వాళ్ళందరికీ చెక్ పాయింట్ కోసమే అది చేశారు. అప్పుడు ఆయన ఏం చెప్పాలి, ఒక వర్డ్ వాడతాడు, ఇలా ఎవ్వరు చేయనీయకుండా మేము అలా చేసామనే పదం వాడతాడు కానీ ఎక్స్ప్లెయిన్ చేయడు. ఎక్స్ప్లెయిన్ ప్రాపర్గా చేస్తుంటే అప్పుడు ఈయన కానీ ఫైనాన్స్ మినిస్టర్ కానీ ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే బాగుండేది. నేను కూడా ఏమనుకున్నాను, గవర్నమెంట్ ఇదే తప్పు ఉంది రైట్ అని వచ్చి ఆ కేసులను చదివి మనం అన్నీ డీప్గా లైన్ బై లైన్ చూసినప్పుడు అర్థమైంది, ఓహో ఇదా జరిగిన విషయం అని. దట్ వాజ్ హ్యాపెండ్ అమ్మా. అంటే నువ్వు ఒక యాక్ట్ని నమ్మొచ్చా నమ్మకూడదా అంటే సాలిడ్గా నమ్మొచ్చు. ఇలాంటి డీమ్డ్ ప్రొవిజన్స్, ఇలాంటి ప్రొవిన్సెస్ అంటే అప్పటికప్పుడు పెట్టేసేసి మార్చేసేయడం అనేది చాలా రేర్గా జరుగుతుంది. అది కూడా దాని వెనకాల పెద్ద స్టోరీ ఉంటుంది. ఎప్పుడు గవర్నమెంట్ వచ్చి ఆ క్రూయల్ రూల్ని, ఆ క్రూయాలిటీ డీమ్డ్ ప్రొవిజన్ని ఎందుకు రాశానని ఎక్స్ప్లెయిన్ చేయదు. చేసినా సరే అది ఫ్యూచర్ తరాలకి ఎక్స్ప్లెనేషన్ చూడరు, ఆ పాయింట్నే చూస్తారు. ఎందుకు ఇలా రాశారనే అంటారు. అప్పుడు ఏం జరిగింది, అసలు ఎందుకు ఆ పాయింట్ రాయాల్సి వచ్చింది, ఎందుకు అలా రియాక్ట్ అయింది గవర్నమెంట్ అనేది ఎవరికి తెలియదు. సో దట్స్ వై ఎప్పుడైనా సరే నువ్వు యాక్ట్ని చూసేటప్పుడు 99% ఒక లాజిక్ ఉంటుంది, లాజిక్ ప్రకారమే రాస్తారు. నీకు ఆడ్గా ఉండదు యాక్ట్ ఎప్పుడు, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ పర్టికులర్. కానీ 1% ప్రొవిజన్స్ మాత్రం నీకు లాజికే ఉండదు అసలు. అది ఎందుకు రాశారో అర్థం కాదు, అసలు ఎందుకు అలా చేశారో అర్థం కాదు. అలా ఉంది అంటే అది ఎక్కడ ఏదో జరిగి ఉంది అని ఆ స్టోరీ తెలిస్తే కానీ నీకు అసలు అర్థం కాదు. ఎవరు వోడాఫోన్ స్టోరీ తెలుసుకోకుండా అది దాని గురించి డిసైడ్ చేయకూడదు, కామెంట్ చేయకూడదు. ఎందుకు మేము ఒక ప్రొవిజన్ని రిట్రాస్పెక్టివ్ అని రాసాము ఒక్కటే, ఎందుకంటే దానివల్ల మళ్ళీ ఇంకా ఉంది, స్టోరీ అవ్వలేదు, క్లైమాక్స్ ఉంది దీనికి. గవర్నమెంట్ అలా రాసింది ఎందుకు సార్ అంటే, సార్ వోడాఫోన్ యూఎస్లో కూర్చున్నారు, వాళ్ళకి ఎలా తెలుసు ఇండియన్ యాక్ట్లో ఒక లూప్ హోల్ ఉంది, డైరెక్ట్ అనేది లేదు ఇండైరెక్ట్ అనేది లేదు అని. ఇక్కడ కూర్చున్న చార్టెడ్ అకౌంటెంటే కదా ఐడియా ఇచ్చింది కదమ్మా. ఇప్పుడు ఆ కోర్టులోకి వెళ్ళి ఆ హైకోర్టులో విన్ అయ్యారు, సుప్రీంకోర్టులో విన్ అయ్యారు అంటే సుప్రీంకోర్టు దాకా నువ్వు నువ్వు కంపల్సరీ విన్ అవుతావు అని ఐడియా ఇచ్చేది ఎవరు,
ఇవన్నీ వెనకాల ఎవరు చేశారు? బ్యాక్ ఎండ్లో చార్టెడ్ అకౌంటెంట్. ఆ లూప్ హోల్స్ అన్నీ చార్టెడ్ అకౌంటెంట్కి తెలుసు. యాక్ట్ని ప్లెయిన్గా చదవరు కదా మనం ఎప్పుడు, అక్కడ లూప్ హోల్ కూడా చదువుతాం. దాన్ని అడ్వైస్ లాగా ఇచ్చి డబ్బులు తీసుకున్నాడు చార్టెడ్ అకౌంటెంట్. మళ్ళీ రూల్ మార్చారు కదా, మళ్ళీ వెళ్ళారు వొడాఫోన్. మళ్ళీ ఏం చేద్దామంటే మళ్ళీ ఫీజు పే చేయాలి. ఇప్పుడు కొత్త యాక్ట్ కదా రాశారు, మళ్ళీ దానికోసం ప్లానింగ్ అయితే మళ్ళీ ఫీజు పే చేయాలి. సో అలా రూల్ చేంజ్ అవ్వడం వల్ల మోర్ దాన్ 12 కంపెనీస్ ఎవరైతే వొడాఫోన్ లాగా చేశారో వాళ్ళందరూ ట్యాక్స్ పేయబుల్కి వచ్చారు, పెనాల్టీలు వచ్చినాయి. ఎవరైతే ఈ రూల్ చేంజ్ చేయడం వల్ల రిఫండ్ వస్తుందో వాళ్ళందరికీ రిఫండ్లు ఇచ్చింది గవర్నమెంట్. ఆ రిఫండ్ ఇచ్చింది ఎవరు మాట్లాడలా, పెనాల్టీని మాత్రం అందరూ మాట్లాడారు. సో అంతా చేసేది ఎవరో కాదు సార్, ఇండియాలో కూర్చున్న చార్టెడ్ అకౌంటెంట్సే. వొడాఫోన్ కేసులా చేసింది వొడాఫోన్ కాదు, ఇండియాలో కూర్చున్న చార్టెడ్ అకౌంటెంట్. అతను ఆ యాక్ట్లో లూప్ హోల్ని యూజ్ చేసి ఆ కంపెనీస్కి అడ్వైస్ ఇచ్చారు. వొడాఫోన్ ఒక్కటే కాదు, అలా మోర్ దాన్ 12 కంపెనీస్ ఆ జడ్జిమెంట్ వల్ల లయబిలిటీకి నోటీసులు వెళ్ళి పంపించాం. ఆ 12 కంపెనీస్కి, అబ్రాడ్లో ఉన్న 12 కంపెనీస్కి ఎవరు ఆడిటర్? ఇండియాలో ఉన్న ఆడిటరే. ఆ పర్టికులర్ లూప్ హోల్ని వాడి ట్యాక్స్ సేవ్ చేశారు. ఇప్పుడు చెప్పు, నువ్వు వేరే కంట్రీని సపోర్ట్ చేస్తున్నావా, ఇండియాని సపోర్ట్ చేస్తున్నావా, ఇండియాలో కూర్చోరా అనేది పాయింట్. దట్స్ వై నువ్వు క్లయింట్ని సపోర్ట్ చేస్తావా, గవర్నమెంట్ని సపోర్ట్ చేస్తావా? యూ హ్యావ్ టు బ్యాలెన్స్ బోత్. యూ నీడ్ టు బ్యాలెన్స్ బోత్ ది క్లయింట్ అండ్ ది గవర్నమెంట్. యు ఆర్ ద ఏజెంట్. అంతేగాని ఇక్కడ లూప్ హోల్స్ ఉన్నాయని చెప్పేసి గవర్నమెంట్ని తక్కువ చేయడం కానీ, అలా అని చెప్పేసి క్లయింట్ని అసలు ట్యాక్స్ ప్లాన్ చేయకుండా ఎక్కువ ట్యాక్స్ పే చేయడం కానీ నాట్ ప్రాపర్. ప్లాన్ ప్రాపర్లీ. సో అలా ఉంటుందమ్మా యాక్ట్. అండ్ దెర్ ఈజ్ అ సింపుల్ ట్యాక్స్ ప్లానింగ్. సింపుల్ ట్యాక్స్ ప్లానింగ్. ఒక క్లయింట్ ఒక ఇన్కమ్ ఇచ్చినప్పుడు, ఇన్కమ్ డీటెయిల్స్ ఇచ్చినప్పుడు, క్లయింట్కి ఇన్కమ్ ట్యాక్స్ అప్లై చేస్తున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ అదే డీటెయిల్స్ నీ దగ్గరకు వచ్చినాయి, అదే డీటెయిల్స్ నా దగ్గరకు వచ్చినాయి. నువ్వు క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఒక ట్యాక్స్ అమౌంట్ వస్తుంది, నేను క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఒక ట్యాక్స్ అమౌంట్ వస్తుంది. ఎందుకు? ఇద్దరు ఒకే యాక్ట్ కదా చదువుకుంది, మా యాక్ట్ సేమ్ కదా, బట్ నేను ప్లానింగ్ సేమ్ కాదు. అవి ఏంటి అనేది కూడా ఇక్కడ నేను డిస్కస్ చేస్తూ ఉంటాను. అంటే సిలబస్లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ నాట్ రిక్వైర్డ్ కానీ, బట్ అవి ప్రాక్టికల్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా రిక్వైర్డ్. మీరు వినుంటారు ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమే, న్యూ ట్యాక్స్ రెజ్యూమే అని. ఏది బెస్ట్ అంటే క్లయింట్ని బట్టి సార్. ఒక క్లయింట్ ఉన్నారమ్మా నాకు, అతను ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమేనా, న్యూ ట్యాక్స్ రెజ్యూమేనా, న్యూ ట్యాక్స్ రెజ్యూమేలో 12 lakhs వరకు వస్తుంది కదా, ట్యాక్స్ అవసరం లేదు కదా, ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమేలో అంతేం లేదు కదా, న్యూ తీసుకుంటారన్నాడు. ఐ మీన్ ఓల్డ్ వద్దు అన్నాడు. నేను చెప్పాను ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమేలో నీకు 24 lakhs వరకు వస్తుంది ట్యాక్స్ బెనిఫిట్ అన్నా. ఎందుకు? అక్కడ డిడక్షన్స్ ఎవడు ఇక్కడ ఇస్తాడు. నువ్వు ఏం చేసావు, ఓన్ హౌస్ కొనుక్కోవాలనుకుంటున్నావు, అతని దగ్గర డబ్బులు ఉన్నాయి. కార్ కొనుక్కోవాలనుకుంటున్నావు, అతనికి లోన్ పెట్టడం ఇష్టం లేదు, అతను అప్పు చేయడంట. అసలు నేను చెప్పాను పిలిచి, నేను చెప్పినట్టు చేయాలి. ఏం చేయాలి నేను చెప్పినట్టు అంటే సింపుల్ అమ్మా. హౌస్ ఎంత పెట్టుకోవాలనుకుంటున్నావు? 50 lakhs. కార్ ఎంత పెట్టుకోవాలనుకుంటున్నావు? 20 lakhs. మొత్తం ఎంతమ్మా అమౌంట్? 70 lakhs. 70 lakhs గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ అని ఒకటి ఉంటుంది, ఆ స్కీమ్లో ఇన్వెస్ట్ చేసి, గోల్డ్లో ఇన్వెస్ట్ చేయి, నీకు ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. దాని గురించి మనం తర్వాత చెప్తాం. ఇది ఇన్వెస్ట్ చేసి మరి ఎలా కొనాలి డబ్బులు? హౌస్ ఏ బ్యాంక్లో అయితే ఈ డబ్బులు ఇన్వెస్ట్ చేస్తావో ఇదే సెక్యూరిటీ కింద పెట్టి హౌసింగ్ లోన్ తీసుకో, కార్ లోన్ తీసుకో. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో నువ్వు అప్పు చేసి హౌస్ కొంటే ఇంట్రెస్ట్ మొత్తం ఇన్కమ్ నుంచి రెడ్యూస్ చేసుకొని ట్యాక్స్ పెట్టుకోవచ్చు. నువ్వు అప్పు చేసి ఎలక్ట్రిక్ కార్ కొంటే, ఎలక్ట్రిక్ కార్, ఆ ఇంట్రెస్ట్ అమౌంట్ 1,50,000 మొత్తం రెడ్యూస్ చేసుకోవచ్చు. ఇయర్లీ 1,50,000. ఇప్పుడు ఒక 3,50,000, ఇక్కడ 1,50,000, ఎంత అమ్మా? 5 lakhs. మళ్ళీ వాళ్ళు 5 lakhs ఇస్తున్నారు. 5 + 5 ఎంత? 10 lakhs. ఇవి కాక ఇంకా డిడక్షన్స్, మెడికల్ ఇన్సూరెన్స్, అవి ఇవి అన్నీ తీసుకుని ఉంటావు కదా నువ్వు. హౌస్ కొనేదాకా వెళ్ళామంటే మెడికల్ ఇన్సూరెన్స్ ఉంటుంది, ఎల్ఐసి ఉంటుంది, అవో 10 lakhs ఉంటాయి మొత్తం సేవింగ్స్. ఆ పిఎఫ్ డిడక్షన్ కానీ ఏవైనా సరే మొత్తం 24 lakhs వరకు అసలు ట్యాక్సే పడదు నీకు. దిస్ ఈజ్ ప్లానింగ్. ఇక్కడ గవర్నమెంట్ని నేను ఏమన్నా మోసం చేశానా? దీన్ని ట్యాక్స్ ఎవేజన్ అంటారా, ట్యాక్స్ ప్లానింగ్ అంటారా? ట్యాక్స్ ప్లానింగ్. ట్యాక్స్ ప్లానింగ్ ఈజ్ అలౌడ్, ట్యాక్స్ ఎవేజన్ ఈజ్ నాట్ అలౌడ్. దట్ ఈస్ క్రైమ్, ట్యాక్స్ ఎవేజన్. ట్యాక్స్ ప్లానింగ్ ఈజ్ అలౌడ్ ఇన్ ఇండియా. ఇలా ప్లాన్ చేస్తాం మనం ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్. సో దిస్ ఈజ్ కాల్డ్ ట్యాక్స్ ప్లానింగ్ అమ్మా. ఇది బుక్లో ఉండదు. నీకు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో నువ్వు లోన్ పెట్టి హౌస్ తీసుకో,
ఇలా హౌస్ తీసుకుంటే నీకు ఇంట్రెస్ట్ వస్తుంది, ఇలా లోన్ పెట్టి కారు తీసుకో, సొంత డబ్బులతో తీసుకోవద్దు, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో రాస్తారమ్మా ఇలాగా. అంటే గవర్నమెంటే నాకు ట్యాక్స్ పే చేయకుండా ఉండాలంటే ఏం చేయాలో రాసుకుంటుందా? ఇది ఎవరికి రావాలి థాట్? ఇన్కమ్ ట్యాక్స్లో ప్రొవిజనే రాస్తారు. నువ్వు ఒకవేళ లోన్ పెట్టి హౌస్ తీసుకుంటే 1,00,000, 2,50,000, 3,50,000 వరకు ఇంట్రెస్ట్ నేను డిడక్షన్ ఇస్తాను. ఒకవేళ ఎలక్ట్రిక్ కార్ కొంటే 1,50,000 ఇంట్రెస్ట్ నేను డిడక్షన్ ఇస్తాను, ఇదే చెప్తారు. నువ్వు క్లయింట్కి అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి హౌస్ ఎలా కొనాలి, కార్ ఎలా కొనాలి నువ్వు అడ్వైజ్ ఇవ్వాలి. ఎందుకు ఇదంతా చెప్తున్నాను సార్ అంటే, లాస్ట్ పాయింట్ అప్డేట్ సార్, అకౌంట్స్ని ఏఐ టచ్ చేస్తుంది కానీ ఇన్కమ్ ట్యాక్స్ ప్లానింగ్ని ఏఐ టచ్ చేయలేదు. ఎంత పెద్ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అనేది తీసుకురా అమ్మా, నువ్వు కూర్చొని ప్లాన్ చేస్తేనే అది అయింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి నువ్వు లోన్ పెట్టుకో అని చెప్పదు కదా. ఆల్రెడీ డిసైడెడ్ నేను ఓన్ డబ్బులతో కొంటాను హౌస్ అని. చాలా ఫ్యూచర్గా కొంటావు. ఇప్పుడు ఈ ఇయర్ లేటెస్ట్గా వచ్చిన క్లయింట్స్కి ఇచ్చే అడ్వైస్, జనరల్లీ వీ కాంట్ అడ్జస్ట్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ లాస్ విత్ ద లాంగ్ టర్మ్ క్యాపిటల్ లాస్ విత్ ద షార్ట్ టర్మ్ క్యాపిటల్ కానీ అడ్జస్ట్ చేసుకోవడానికి లేదు. బట్ ఈ ఇయర్ అలో చేస్తుంది నిర్మలా సీతారామన్. దీనివల్ల పెద్ద విషయమే ఉంది సార్. ఏముంది సార్, చక్కగా ఏదైనా షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ లాస్ ఉందనుకోండి, అది నువ్వు అడ్జస్ట్ చేసుకోలేవు. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఉంటేనే అడ్జస్ట్ చేసుకోవాలి. ఏదైనా ఒక పర్టికులర్ మొన్న గోల్డ్ హైక్ అయింది కదా, ఇన్వెస్ట్ చేసి తీస్తే ఒక కోట ఎంత వస్తాయి క్లయింట్, అది వద్దులే ఎంత అమౌంట్లో చెప్పకూడదు, ఎక్కువ అమౌంట్లే వచ్చినాయి. ఆల్రెడీ కొంత డబ్బులు ఉన్నాయా గోల్డ్లో పెట్టు, 1 వీక్ తీసేయి, 2 crores ఎంత వచ్చినాయి పాపం. అమ్మా మీరు అనుకున్నట్టు థౌజండ్స్లో కాదమ్మా, ల్యాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. మీకు తెలుసు కదా మన గోల్డ్ హైక్ అయింది, ఇప్పుడు కూడా అవుతుందిలే, మొన్న హైక్ అయింది. ఇట్లా ఇన్వెస్ట్ చేస్తాడు తీసాడు 2 crores వచ్చింది, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. దీన్ని అడ్జస్ట్ ట్యాక్స్ కట్టక్కర్లా, ఎందుకు? ఆయనకు ఆల్రెడీ లాంగ్ టర్మ్ క్యాపిటల్ లాస్ ఉంది, దాన్ని దీన్ని అడ్జస్ట్ చేసి అయిపోయింది, నో ట్యాక్స్. సార్ ఇలాంటివన్నీ బుక్లో రాయరు సార్, నువ్వు అక్కడ నుంచి అడ్జస్ట్ చేయాలి, చూసుకోవాలి. సో ఇలాంటివన్నీ మనం డిస్కస్ చేస్తామమ్మా, చాప్టర్ 1లోనే ఉంటాయి, బేసిక్ చాప్టర్లో. సో ఇవి కూడా ట్యాక్స్ రేట్స్ ఉంటాయమ్మా, ట్యాక్స్ రేట్స్ని కూడా నువ్వు బాగా చేసుకోవచ్చు. బట్ సిఎంఏ లెవెల్లో జస్ట్ ఓన్లీ అప్లికేషన్ వరకు చెప్తాం, బట్ సిఏ లెవెల్లో ప్లానింగ్ కూడా చెప్తాం. సో అప్లికేషన్ అంటే అది ఎలా అప్లై చేయాలో చెప్పి ఆపేస్తాం సిఎంఏ దగ్గర. బట్ సిఏ లెవెల్లో ప్రతిదానికి ఎలా ప్లాన్ చేయాలి, ట్యాక్స్ని ఎలా ప్లాన్ చేయాలి, ప్లానింగ్ స్టే కూడా యాడ్ చేస్తాం ప్రతి ప్రొవిజన్కి. దీన్ని ఎలా ప్లాన్ చేస్తాను క్లయింట్ దగ్గర, దీన్ని ఎలా ప్లాన్ చేస్తాను క్లయింట్ దగ్గర, ఎలా యూజ్ చేస్తాను ప్రాక్టికల్గా, ఇది కూడా ఉంటుంది. క్వశ్చన్స్ కూడా అదే రేంజ్లో అడుగుతారు. సిఎంఏలో జస్ట్ ప్రొవిజన్ టు అప్లికేషన్ అంతే, ప్రొవిజన్ అప్లికేషన్ ఎనఫ్. బట్ సిఏ లెవెల్లో ప్లానింగ్ కూడా ఉండాలి, ప్రాక్టికాలిటీ ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ క్లాస్ ఏంటి ఇదే కదా, మధ్యలో అది కూడా ఫిల్ చేస్తున్నామా నేను. సో వీ హ్యావ్ అదర్ క్లాసెస్ ఆల్సో. లా ఒకటి కూడా స్టార్ట్ అవ్వాలి, లా అండ్ కాస్టింగ్ కూడా స్టార్ట్ అవ్వాలి. సో ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఫాస్ట్గా వచ్చేమనండి. వీ వాంట్ టు స్టార్ట్ అదర్ సబ్జెక్ట్స్ ఆల్సో, బికాజ్ ఎందుకంటే నేనంటే ఎన్నిసార్లు అయినా చెప్తాను మళ్ళీ. బట్ వేరే సార్ వాళ్ళు ఎట్లా ఉంటారంటే, కొంతమంది వచ్చారు మళ్ళీ ఇంకొంతమంది వస్తారు, మళ్ళీ చెప్పాలి, ఇవన్నీ ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉన్నా కానీ ఎలా ఉన్నా సరే ఫాస్ట్గా వచ్చేయండి. ఈవెన్ ఆన్లైన్ పీపుల్ ఆల్సో, ఈ వీడియో వినే వాళ్ళు ఫాస్ట్గా వచ్చేయండి, ఫాస్ట్గా స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఈ ఫస్ట్ క్లాస్లో నేను అదే ఎక్స్ప్లెయిన్ చేశాను, ఎందుకు మనం ఫాస్ట్గా స్టార్ట్ చేసుకోవాలి క్లాసెస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. పాయింట్ మొత్తం అదే ఉంది నాది. సిలబస్ ఆన్ టైం కంప్లీషన్, ఎక్కువ రివిజన్ టైం ఇవ్వాలి, అప్పుడు పాస్ పర్సంటేజ్ ఎందుకు రాదో నేను చూస్తా, స్టూడెంట్కి ఎక్కువ రివిజన్ టైం ఇస్తే. ఓకేనా? నెక్స్ట్ క్లాస్లో మన ఇద్దరం మీట్ అవుతాం. ఓకే.